చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు సమర్పిస్తున్నామండి. మీ అందరి ప్రార్థన వలన దేవుడు మమ్మల్ని ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చారు. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో మాట్లాడతాను. మనం నేర్చుకునే అంశం ఏమంటే ప్రారంభ శూరులు అంత్య భ్రష్టులు. ఈ పాఠాన్ని కొద్దిసేపు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక పనిని ప్రారంభించటం చాలా ఈజీ. దాన్ని తుదముట్టించడం అనేది చాలా ఆటుపోటులతో కూడి ఉంటుంది, ఆటంకాలతో కూడి ఉంటుంది, ఇబ్బందులు శ్రమలతో కూడి ఉంటుంది. ప్రారంభించినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది, కొనసాగిస్తున్న కొలది అది చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్కి మొదటి రోజు వెళ్ళినప్పుడు కొత్త బట్టలు, కొత్త షూ, కొత్త టై, కొత్త పుస్తకాలు, కొత్త పలక, ఇవన్నీ వారికి ఎలా ఉంటుందంటే నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఎక్కువ మందికి. పోను పోను అది ఎలా ఉంటుందంటే చాలా భారంగా అనిపించింది. కొద్దిమంది మాత్రమే దాంట్లో అలా కొనసాగుతూ ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థితిలో ఎదగటానికి అవకాశాలు ఏర్పడతాయి. చాలా తక్కువ మంది మాత్రమే అలా సాధిస్తారు. ఎక్కువ మంది అది భారంగా భావించి మధ్యలో విరమించి, ఒకవేళ కంటిన్యూ చేసిన అరకొర మార్కులతో దాన్ని కొనసాగించి ఒక మంచి ఉద్యోగం వచ్చే అంత స్థాయికి ఎదగకుండానే జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. భక్తి జీవితంలో కూడా చాలామంది బాప్తిసం పొందిన తొలి దినాల్లో చాలా ఉత్సాహంగా ఉంటారు. పోను పోను ఉత్సాహం కాస్త నీరసంగా మారి, వ్యాధిగా మారి, దేవుని నుంచి వేరైపోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఆరంభ శూరులను ఎందుకన్నామంటే, ఏ పనైనా ఎవరైనా ప్రారంభించినప్పుడు ఆరంభంలో కాస్త గట్టిగానే ఉంటారు. అంత్యభ్రష్టులు అంటే దాని అర్థము చివరికి దాన్ని కొనసాగించలేక డ్రాప్ అయిపోతారు. భ్రష్టత్వానికి బైబిల్ చెప్పే నిర్వచనం ఏంటంటే విశ్వాసం నుండి తొలగిపోవటం, నమ్మిన సిద్ధాంతం నుండి వేరైపోవటం. నిజమైన జీవితాన్ని ప్రారంభించి మరలా అబద్ధపు జీవితంలోనికి జారిపోవటం, లోకం నుంచి వేరై మరలా తిరిగి లోకంలో కలిసిపోవటం, చీకటిలోంచి వెలుగులోకి వచ్చి మరలా చీకటిలోకి వెళ్ళిపోవటం, పాపం నుండి పరిశుద్ధులుగా తీర్చబడి మరలా పాపంలో పడిపోవటం. వీటన్నిటినీ సింపుల్గా బైబిల్ చెప్పింది ఏంటంటే భ్రష్టత్వం అన్నాడు. ఒక సిద్ధాంతం నుండి, ఒక నమ్మకం నుండి, ఒక వాస్తవం నుండి, ఒక యథార్థత నుండి, ఒక ప్రయోజనకరమైన స్థితి నుండి పడిపోయేదాన్ని, తొలగిపోయేదాన్ని, వేరైపోయేదాన్ని భ్రష్టత్వము అని అన్నాడు బైబిల్లో. దీంట్లో మొదటగా మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తాం. రోమన్ సంఖ్య 1లో ఆరంభము కన్నా అంతము వరకు కొనసాగుట మిన్న. ఈ విషయాన్ని మొదటి పాయింట్గా మనం చూడబోతున్నాం. ఏ పనైనా సరే, ఒక భక్తి జీవితమే కాదు, ఏ పనైనా సరే ఆరంభించడం కంటే కూడా అంతం వరకు దాన్ని కొనసాగించడం అనేది మిన్న అనే విషయాన్ని ఆలోచించాలి. మొదటగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం చూడండి. 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. ఆ విషయాన్ని మనం అక్కడ చదివితే
ఏదన్నా కార్యాన్ని ఆరంభించడం కంటే దాని అంతం వరకు కొనసాగించడం అనేది మేలు అన్నాడు. కార్యారంభం కంటే కార్యాంతము మేలు అన్నాడు. ఒకసారి చదువుదాం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభం కంటే కార్యాంతం మేలు, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు. అంటే ఏమి నేర్పిస్తున్నాడు దీంట్లో అంటే, ఒక పనిని ప్రారంభించేవాడు కంటే దాన్ని కొనసాగించడం అనేది మిన్న అన్నాడు. అహంకారం కంటే శాంతము గలవాడు మేలైనవాడు, మేలు చేసేవాడు అని చెప్తున్నాడు. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 10:22. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే, అంతవరకు సహించువాడు ధన్యుడు అన్నాడు. అంతవరకు సహించువాడు ధన్యుడు. ఎవడు ధన్యుడు అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే అంతవరకు సహిస్తారో వారు ధన్యులు. అంటే పనిని ప్రారంభించినప్పుడు సహనానికి పరీక్షలు ఎదురవుతాయి, సహించవలసినటువంటి సంఘటనలు ఎదురవుతాయి. అన్ని సందర్భాలు సాఫీగా ఉండవు. ఏ పని అయితే ప్రారంభించామో దానికి చాలా ఆటంకాలు ఉంటాయి. ముఖ్యంగా మంచి పని ప్రారంభించిన వారికి చాలా ఆటంకాలు ఉంటాయి. చెడ్డ పని చేసేవారికి చాలా తక్కువ ఆటంకాలు ఉంటాయి. మంచి పని చేసేవారికి చాలా ఎక్కువ ఆటంకాలు ఉంటాయి. నమ్ముతారా? మంచి పనికి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. నమ్ముతారా? చెడుకి బాగా ప్రోత్సాహం ఉంటుంది, మంచికి బాగా ఆటంకం ఉంటుంది. నమ్ముతారా మీరు? చెడుకు ప్రోత్సాహం ఎక్కువ ఉందా లోకంలో? చెడుని ప్రోత్సహించేవారు తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది ఉంటారా? ఎక్కువ మంది ఉంటారు. మంచిని ప్రోత్సహించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆటంకాలు కూడా అలాగే ఉంటాయి. మంచికేమో ఎక్కువ ఆటంకాలు ఉంటాయి ఒక మంచి పని చేస్తుంటే, ఒక చెడ్డ పని చేస్తుంటే ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి మంచి పనికి ఆటంకాలు ఉన్నంత మాత్రాన భయపడిపోయి, బెంబేలెత్తిపోయి, సహనాన్ని కోల్పోయి, సహించలేక ఆ పనిని మధ్యలో వదిలేసి వెళ్ళటం అనేది ధన్యత కాదు. అంతవరకు సహించిన వాడు ధన్యుడు అన్నాడు. అంటే చివరి వరకు సహించడం అనేది ధన్యత అన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 వచ్చింది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 వచ్చిన ఒకసారి మనం చదివినట్లయితే, అంటే ప్రారంభించిన రక్షణను కొనసాగించాలి. భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించుడి అని అన్నాడు. సువార్త విన్నాము, విధేయత చూపుతూ బాప్తిసం పొందాము. బాప్తిసం పొందినవాడు రక్షింపబడినని ప్రభు అన్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడినని మార్కు 16:16లో రాయబడిన సమాచారాన్ని బట్టి రక్షణ పొందాము. పొందినటువంటి రక్షణని కొనసాగించాలంటున్నాడు. కొనసాగించాలన్నాడంటేనే మధ్యలో అది ఆపే ప్రమాదం ఉందని అర్థం. ఆగిపోయే అవకాశాలు ఉన్నాయా? బాప్తిసం పొందిన వాళ్ళందరూ అలాగే కొనసాగుతున్నారా? మీకు తెలిసి ఎవరైనా బాప్తిసం పొంది మధ్యలో ఆపేసి మళ్ళీ లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారా ఎవరైనా? నాకు తెలిసి చాలామంది ఉన్నారు. మీకు తెలిసి కూడా ఉన్నారా? సరే, వీళ్ళకి ఎంత డౌట్గా ఉంది, అటువైపు నుంచి అడుగుతున్నాను. మీకు తెలిసి ప్రారంభించిన రక్షణ జీవితాన్ని మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారా? మధ్యలో దాన్ని కొనసాగించకుండా ఆపేసిన కారణాలు ఏమైనా అవ్వచ్చు, నేను కారణాల గురించి అడగట్లా. కనీసం ఆ మనుషులు ఎక్కడైనా మీకు తారసపడ్డారా? మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఈ ప్రారంభించిన జీవితం నుండి వేరైపోతారనే ఆలోచన వచ్చిందా? అలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? ఎప్పుడు జరగలేదా? అంటే ఈ జీవితం నుంచి వేరైపోయి మరలా గతంలో ఎలాగైతే ఉన్నానో అలాగే మరలా జీవితాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు? అలాంటి ఆటంకాలు ఎప్పుడు సంభవించలేదా? అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎప్పుడు రాలేదా? వచ్చినా కానీ అనిపించలేదా? వచ్చినా సరే దీంట్లోనే కొనసాగాలనే స్ట్రాంగ్గా ఉన్నారా? లేకపోతే అసలు ఆటంకాలే రాలేదా మీకు? ప్రారంభంలో ఉన్నాయా? ప్రారంభంలో ఉన్నారా?
రైట్. ప్రారంభంలో ఉన్న దీన్ని స్ట్రాంగ్గా కొనసాగిస్తున్నప్పుడు పోను ఏం జరుగుతాయి అంటే భక్తి జీవితానికి, రక్షణ జీవితానికి ఆటంకాలు ఎదురవుతాయి. పొందిన రక్షణలో కొనసాగాలని ఆదేశిస్తున్నాడంటే దాని మధ్యలో ఆపే అవకాశాలన్నీ ప్రమాదం ఉందని అర్థం. డినామినేషన్ బోధల్లో ఒక బోధ ఏంటంటే వన్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని ఒక బోధ ఉంది. అంటే ఒకసారి రక్షణ పొందితే ఆ రక్షణకి ఎప్పటికీ పోదు, అది అట్టాగే వాళ్ళతోనే ఉంటుంది. వాళ్ళకి ఎన్ని వేషాలు వేసినా, ఎంత దుర్మార్గంగా జీవించినా ఆ రక్షణ ఉంటుంది అలాగే అని ఒక అబద్ధ బోధ ఉంది. కానీ ఈ వచ్చిన మనకేం నేర్పిస్తుందంటే అది అలా కాదు. నువ్వు ఏ రక్షణ అయితే పొందావో ఆ రక్షణలో భయంతో వణుకుతో కొనసాగాలి అన్నాడు. మనం అర్థం చేసుకోవడానికి ఇజ్రాయేల్ చరిత్రలోకి వెళ్తే ఐగుప్తు నుండి వారు యాత్ర ప్రారంభించారు. కనాను దేశానికి చేరుకోవాలి. బయలుదేరిన వారు లక్షలాది మంది ప్రజలు. కానీ బయలుదేరిన వారిలో 2 మాత్రమే కనాను దేశం వెళ్ళారు. మిగిలిన వాళ్ళంతా అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళు రక్షణ పొందారు. ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందారా? రక్షణేనది. రక్షించబడ్డారా వాళ్ళు? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కొందరు సముద్రంలోనూ మేఘంలోనూ బాప్తిసం పొందిన అన్నాడా? అంటే వారిని దేవుడు అక్కడ రక్షించాడు. ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల ప్రసాదించాడు, వాళ్ళకి విమోచించాడు వాళ్ళని. రక్షణకి మరో పదము విమోచన అండి. రక్షించబడ్డామంటే విమోచించబడ్డామని అర్థం, విడుదల పొందామని అర్థం. కాబట్టి ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందేలాగా దేవుడు వారికి సహాయం చేశాడు. లక్షలాది మందిని విడిపించాడు. కానీ వాగ్దాన దేశానికి చేరింది ఎంతమంది? 2 మాత్రమే. అలాగే రక్షణ పొందిన వారు అందరూ పరలోకానికి వెళ్ళేదాకా నమ్మకంగా ఉంటారా? అందరూ మరణ వరకు నమ్మకంగా ఉంటారా? అందరూ అంతవరకు సహించే పరిస్థితిలోనే ఉన్నారా అని ఒక విషయం ఆలోచన చేస్తే బైబిల్లో మనకిచ్చే హెచ్చరికలను బట్టి మధ్యలో దాన్ని విరమించుకునే మనుషులు కూడా ఉంటారనేది అర్థమవుతుంది. కొనసాగించాలన్నాడంటే అర్థం ఏంటి? మధ్యలో విరమించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంతవరకు సహించాలంటే అర్థం ఏంటి? సహనం కోల్పోయేవారు కూడా ఉంటారు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు అంటున్నాడంటే అర్థం ఏంటి? ఆరంభించడం చాలా ఈజీ చేస్తున్నారు, ముగించడం చాలా కష్టం అని చెప్తున్నాడు. కాబట్టి ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయంటే ఆరంభం కంటే అంతం మిన్న, అంతవరకు సహించడం మిన్న అనే విషయాన్ని నేర్పిస్తున్నాయి. లూకా 14:28-30. లూకాసు వార్త 14వ అధ్యాయము 28-30 వచనాలు మనం చదివినట్లయితే 14వ అధ్యాయము 28-30 వచనాల్లో కొనసాగించకపోతే, ఒకసారి ఆ మాట మీరు చదివినట్లయితే అక్కడ యేసు ప్రభుకి శిష్యుడిగా శిష్యురాలిగా జీవితాన్ని ప్రారంభించాలనేదే నీ ఆలోచన అయితే, ఆ ఆలోచనతోనే ఈ జీవితాన్ని నువ్వు ప్రారంభించినట్లయితే, నువ్వు ప్రారంభించిన ఈ జీవితాన్ని కొనసాగించలేకపోయినట్లయితే, మధ్యలో ఆపినట్లయితే, మధ్యలో విరమించుకున్నట్లయితే అది అవమానం అని అన్నాడు. దాన్ని ఉదాహరణగా అక్కడ ఏం చెప్పాడంటే 25వ వచనం చూడండి ఒకసారి. 25 నుంచి చదవండి. ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని విడిచి భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెలను ప్రాణాన్ని ద్వేషముడు వాడు నా శిష్యుడు కానారడు అన్నాడు అని కింద ఉదాహరణ చెప్పాడు. అమ్మా విన్నావా? యేసుప్రభు వారు ఒక మంచి మాట చెప్పాడు. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాని మధ్యలో ఆపకుండా కొనసాగించాలి అన్నాడు. నాకు నిద్ర వస్తే ఏం చేస్తానంటే నుంచొని వింటాను. ఇక్కడ ఎవరికైనా నిద్ర వస్తే నుంచొని వినండి, ఇబ్బంది ఏమి లేదు. ఎవరో చూస్తారనుకో మాకండి, చూశారు ఏమవుతుంది? నిద్ర వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే నుంచొని వినండి. నాకు నిద్ర వస్తే నేను అలాగే చేస్తాను. ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వచ్చిందనుకో నేను నుంచొని వింటాను. మీరు కూడా ఆ పని చేయండి. ఎందుకంటే మీరు నుంచునేదాకా నేను లేపుతుంటాను.
ఎందుకు అసలు నేను లేపటం మీరు మిమ్మల్ని కదిలిటివన్నీ ఎందుకు? మీకు నిద్ర వచ్చినప్పుడు మీరే లేచి నుంచున్నారనుకో మనకు టైం సేవ్ అవుద్ది. రైట్, చూసారా? 28 నుంచి ఇప్పుడు చదువుతాం చూడండి. ఎవడైనా ఒక గోపురాన్ని కట్టించదలుచుకొని, మీలో ఎవడైనా గోపురం కట్టింపాలనుకొని దాన్ని కొనసాగించేటకు తన యొద్ద కూర్చుండి తగులుబడి లెక్క చూసుకొనుడా. ఒకవేళ లెక్క చూసుకొని పోయినట్లయితే ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయాడని చూచి వారందరూ చూసి ఏమంటారు? ఎగతాళి చేస్తారు. అది అవమానం కదా. ఇప్పుడు క్రైస్తవ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడా, కట్టడాన్ని గురించి మాట్లాడుతున్నాడా? యేసుకు శిష్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన వారి గురించి మాట్లాడుతున్నాడా, లేదా ఒక కట్టడాన్ని గురించి మాట్లాడుతున్నాడా? క్రైస్తవ జీవితం ప్రారంభించి మధ్యలో ఆపేసేవారు ఉంటే వారిని గురించి మాట్లాడుతూ అది అవమానం అని అన్నాడు. ఆ పని ప్రారంభించి మధ్యలో ఆపటం అనేది అవమానం అని అన్నాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. తుదమట్టుకు స్థిరముగా చేపట్టాలి అంటే ఎప్పటి వరకు దీన్ని చేపట్టాలి అనేది మాట్లాడుతూ ఏమన్నాడంటే తుదమట్టుకు స్థిరముగా చేపట్టాలన్న ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినట్లయితే మనమే ఆయన ఇల్లు అని అన్నాడు. అంటే తుదమట్టుకు అనే పదం వాడాడు ఇక్కడ. ఎప్పటి వరకు చేపట్టాలి? ప్రారంభించిన పనిని, క్రైస్తవ జీవితాన్ని ఎప్పటి వరకు చేపట్టాలి? తుదమట్టుకు చేపట్టాలి. తుదమట్టుకు చేపట్టినట్లయితే మనమే ఆయన యొక్క ఇల్లు అని అన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినట్లయితే మనమే ఆయన ఇల్లు అని అన్నాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరణం వరకు నమ్మకముగా ఉండాలి. ఇలాంటి వచనాలు మనం బైబిల్లో చాలా చూడవచ్చు. సో మనకు ఒక విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ఈ విషయాన్ని మాట్లాడాను. ఏమర్థమైంది? 6 పాయింట్లో. ఈ 6 పాయింట్ల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఆరంభం కన్నా అంతం వరకు కొనసాగించడం అనేది మిన్న. అంటే ఒక పనిని ప్రారంభించడం కంటే కూడా దాన్ని కొనసాగించడం అనేది మిన్న. మన జీవితంలో చాలా చూస్తాం, కొన్ని పనులు ప్రారంభించి ఆపేసినాయి. భక్తి జీవితాన్ని అలా చేయకూడదు. భక్తి జీవితం ప్రారంభించామంటే దాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా ప్రారంభించిన ఈ భక్తి జీవితాన్ని చివరి వరకు కొనసాగించాలి. ఆరంభ సూరులు అంత్యభ్రష్టులు అనే పాఠానికి మొదటి పాయింట్గా మనం ఏం చూసామంటే నువ్వు ప్రారంభించిన పని ఒకవేళ అంతవరకు కొనసాగించినట్లయితే అది భ్రష్టత్వానికి దారితీస్తుంది, భ్రష్టులుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఆరంభంలో బాగుండి మధ్యలో దాన్ని ఆపేస్తే భ్రష్టత్వానికి దిగజారిపోతాం మనం. భక్తి జీవితానికి అది చాలా ప్రమాదకరమైంది అనేది మొదటి పాయింట్లు మనం చూసింది. రెండవది రోమన్ సంఖ్య 2లో మనం ఏం చూడబోతున్నామంటే భ్రష్టత్వం అనగా విశ్వాసం నుండి తొలగిపోవుట. భ్రష్టత్వం అనగా విశ్వాసము నుండి తొలగిపోవుట. ఏదైతే నమ్మామో దాని నుండి తొలగిపోయేదాన్ని భ్రష్టత్వము అని అన్నాడు. నమ్మిన దాంట్లోంచి తొలగిపోవటం భ్రష్టత్వం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:2 మనం చూసినట్లయితే తప్పుడు బోధల వైపు తిరుగుట భ్రష్టత్వము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే భ్రష్టత్వాన్ని అంటే ఏమని చెప్పాడంటే దయ్యముల బోధయందు లక్ష్యముంచి ఎవరైతే ఆ బోధలను విశ్వసిస్తారో వారిని విశ్వాస భ్రష్టులు అన్నాడు. విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు అన్నాడు. అంటే భ్రష్టత్వం అంటే ఏంటి? ఇప్పుడు ఈ వచ్చిన బట్టి అంటున్నారా? భ్రష్టత్వం అంటే ఏంటి? ఆ వచ్చినని బట్టి ఏదైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న బోధన వదిలేసి మధ్యలో ఇంకెవరో వచ్చి భిన్నమైన బోధన చేసి
అది బైబిల్ చెప్పింది కాకపోయినా భిన్నమైన బోధ వైపుకి ఎవరినైనా తిప్పినట్లయితే ఆ తిప్పబడే వ్యక్తులు విశ్వాస భ్రష్టులు అని అన్నాడు. దయ్యముల బోధ యందు అంటే బైబిల్ బోధకు వేరుగా మరొక బోధని ఎవరైనా ప్రకటించినప్పుడు దానివైపు తిరిగితే దాన్ని ఏమన్నాడు అక్కడ? విశ్వాస భ్రష్టత్వము అన్నాడు. రెండో విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథం 3:14 నిజదేవుని విడిచిపెట్టుట భ్రష్టత్వము. ఇర్మియా గ్రంథం 3:14 చదవమ్మా. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి అని అన్నాడు. ఎవరిని పిలుతున్నాడు? ఎవరికి ఈ సందేశము? ఇశ్రాయేలు ప్రజలకి. ఎవరు వాళ్ళు? దేవుని ప్రజలే. ఏమంటున్నారు వారిని దేవుడు? భ్రష్టులైన పిల్లలారా అని అన్నాడు. ఏం చేశారు వాళ్ళు? చేసిన భ్రష్టత్వం ఏంటని చూస్తే 6వ వచనం నుంచి ఒకసారి చూడండి. వాళ్ళు చేసిన భ్రష్టత్వానికి అక్కడే ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటి వాళ్ళు చేసిన భ్రష్టత్వం? 6వ వచనం చూడండి. అది రాజైన యోషియా దినములలో జరిగినటువంటి ఒక సంభవం. ద్రోహిణి అవి ఇశ్రాయేలు చేయు కార్యమును నువ్వు చూచితివి కదా. ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకిని పచ్చని ప్రతి చెట్టు కిందకి పోవచ్చు, అక్కడ వ్యభిచారం చేయుచున్నది. ఆమె ఇలా ఈ క్రియలన్నింటినీ చేసినను ఆమె నా ఎదురు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అయిన యూదా వారిని చూశాను. ద్రోహిణికి ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకి పరిత్యాగ పత్రిక ఇగా విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరిని యూదా చూచియు తాను భయపడక వ్యభిచారం చేయొచ్చు వచ్చున్నది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచిన అన్నాడు. ఇక్కడ రాళ్లతో మొద్దులతో వ్యభిచారం చేసింది ఎవరు? దేన్ని వ్యభిచారం అంటున్నాడు ఇక్కడ? రాళ్లతో చేయబడిన బొమ్మలకి మొద్దులతో చేయబడిన బొమ్మలకి మొక్కటం అనేది వ్యభిచారం అన్నాడు. దాన్ని అలాంటి వ్యక్తులను పట్టుకొని ఏమన్నాడంటే భ్రష్టులైన పిల్లలారా అని అన్నాడు. ఎందుకు భ్రష్టులైన పిల్లలారా అన్నాడు వారిని? నిజమైన దేవుని వదిలి దేవుడు కాని దాన్ని దేవుడు అంటున్న వ్యక్తులను పట్టుకొని భ్రష్టులు అన్నాడు. అంటే నిజమైన దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపుకి తిరగటం అనేది భ్రష్టత్వం. సత్యమైన బోధన విడిచిపెట్టి అబద్ధ బోధల వైపు తిరగటం అనేది భ్రష్టత్వం. నిజదేవుని వదిలిపెట్టి దేవుడు కాని దాన్ని దేవుడు అంటం అనేది భ్రష్టత్వం. మూడోది తిమోతికి రాసిన 2వ పత్రిక 3:8 ఒకసారి చూడండి. సత్యమును సత్య సేవకులను ఎదిరించుట. సత్యాన్ని ఎదిరించడం, సత్య సేవకులను ఎదిరించడం. నమ్మకమైన నాయకుడు మోషే. నాయకుడైన మోషేని ఎదిరించినటువంటి జనం ఉన్నారు ఇజ్రాయేల్ చరిత్రలో. ఆ ఎదిరించినటువంటి జనాన్ని ఏమంటున్నాడంటే భ్రష్టులు అంటున్నాడు. మళ్ళొకసారి చదవమా మాట. 3:8 ఎన్నే ఎంబ్రి అని వారు మోషేని ఎదిరించినట్లు మీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఎవరైతే సత్యమును ఎదిరిస్తారో, ఎవరైతే సత్య సంబంధమైనటువంటి సేవకులను ఎదిరిస్తారో, దైవజనుడైన మోషేని ఎదిరించిన ప్రజలు ఉదాహరించబడ్డారు ఇక్కడ. సత్యమును ఎదిరించినటువంటి ఎన్నే ఎంపిరి అనే వ్యక్తుల్ని ఉదాహరించాడు ఇక్కడ. ఇంకా మీరు సంఖ్యాకాండం 12వ అధ్యాయము చదివినట్లయితే అక్కడ మిరియాము అహరోను మోషే మీద తిరుగుబాటు చేసినట్టు కనిపెడుద్ది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదివితే కోరహ కుమారులు మోషే మీద తిరుగుబాటు చేయటం కనపడుద్ది. అలాగే యోహాను రాసిన 3వ పత్రిక చదివితే అక్కడ థెయోత్రెఫే అనేవాడు అపోస్తులను ఎదిరించినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇలాగా సత్యమును సత్య సేవకుల్ని ఎదిరించడం అనేది భ్రష్టత్వము.
భ్రష్టత్వం అంటే ఏంటి? భ్రష్టత్వం అనగా విశ్వాసం నుండి తొలగిపోట లేదా నమ్మిన సిద్ధాంతం నుండి తొలగిపోట. దానికి బైబిల్ చెప్తున్నటువంటి నిర్వచనాలు ఏంటంటే సత్యమైన బోధ నుండి తొలగిపోవటం భ్రష్టత్వము, నిజదేవుని విడిచిపెట్టి అబద్ధానికి దాసులవటం భ్రష్టత్వము, సత్యమును సత్య సేవకులను ఎదిరించడం అనేది భ్రష్టత్వము. నాలుగోది ఒకసారి ఆలోచన చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి ఒకసారి. దురాశను అనుసరించుట భ్రష్టత్వం అని అన్నాడు. దురాశని అనుసరించడం అనేది కూడా భ్రష్టత్వము. లోకంలోనికి పాపం ప్రవేశించింది దురాశ ద్వారా. ఏదేని తోటలో పాపము ప్రవేశించడానికి మూలమేంటి? యాకోబు 1:14 అంటాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అన్నాడు. ఈ లోకంలో మనుషులు పాపం చేయటానికి, లోకంలోనికి పాపం ప్రవేశించడానికి మూలం ఏంటంటే దురాశ. దురాశకి ఆశకి తేడా ఉంది. ఆశ అంటే అవసరాలను బట్టి కలిగే కోరిక. దురాశ అంటే అవసరానికి మించి పుట్టే కోరికలు. అవసరానికి వచ్చే కోరికల్ని ఆశలు అన్నాడు. అవసరానికి మించి కావాలనుకునే దాన్ని దురాశ అని అన్నాడు. మొదట ఏదేని తోటలో తినటానికి ఎక్కువ పండ్లు ఇచ్చాడా, తినకూడదు అంటానికి ఎక్కువ పండ్లు ఇచ్చాడా? తినటానికి ఎక్కువ ఇచ్చాడు. తినకూడదని ఒక చెట్టు పండు మాత్రమే తినకూడదని ఆదేశించాడు. అంటే వీళ్ళ యొక్క మనసు ఏమీ లేక దానివైపు వెళ్ళారా, కావలసినని ఉన్నప్పటికీ అనవసరమైన దానివైపు మనసు మళ్ళించారా? అక్కడ ఇంక ఏమీ లేక పండు తిన్నారా, లేక తినడానికి అనేకమైన ఉన్నప్పటికీ దురాశ గర్భం ధరించడం వలన ఆ పండు తినడానికి పూనుకున్నారా? ఆదాము అవ్వలు మనం చదివితే ఆదికాండం 3వ అధ్యాయము తినటానికి చాలా ఉన్నాయి. 2వ అధ్యాయం 16-17 వచనాలు, ఈ తోట చెట్ల ఫలములోని దేని ఫలములైనా మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు అన్నాడు. కాబట్టి వాళ్ళ దురాశ ఏం చేసిందంటే తినకూడదని ఆదేశించిన పండే తినటానికి మనసు పనిచేసింది. కాబట్టి అలాంటి దురాశను ఏమన్నాడంటే భ్రష్టత్వము అన్నాడు. ఉన్నదానితో తృప్తి చెందకుండా లేని దాని కొరకు ఆరాటపడటం, ఆశపడటం అనే ఒక ఆలోచన ఎప్పుడైతే మనిషిలో పనిచేస్తుందో దాన్ని కూడా బైబిల్ చెప్తుంది భ్రష్టత్వము అని. లోకంలో భ్రష్టత్వం సంభవించుతుంది. దేనివలన అన్నాడు ఇక్కడ పేతురు? దురాశ వలన లోకంలోనికి భ్రష్టత్వం సంభవించినట్లు అని అన్నాడు. లోకంలోనికి భ్రష్టత్వం ప్రవేశించడానికి మూలం చెప్తున్నాడు అక్కడ. మూలం ఏంటంటే మనలో పనిచేస్తున్నటువంటి దురాశ. ఎంతమందికి ఉన్నదానితో తృప్తి చెందకుండా లేని దాని కొరకు ఆరాటపడి ఎంతటి తప్పుడు పని చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఈవెన్ సువార్థికులు సైతం నిస్వార్థంగా మీకు తెలిసి లేక మీరు కానీ లేదా మనం కానీ మనకు తెలిసిన వారు కానీ సువార్థికులైండి కూడా దురాశ వలన భ్రష్టత్వానికి దిగిపోయే మనుషులు ఉన్నారా? సేవను వ్యాపారంగా చేసే మనుషులు ఉన్నారా? ఆఖరికి మీలాంటి వాళ్ళని కూడా చూయించి మోసం చేసే వ్యక్తులు ఉన్నారా? దాన్ని భ్రష్టత్వం అని అనరా? దురాశ ఎక్కడ పనిచేసినా భ్రష్టత్వమే కదా. లోకంలోనికి భ్రష్టత్వం ప్రవేశించడానికి మూలం ఏంటన్నాడు? దురాశ అని అన్నాడు. నీది కాని దాన్ని కోరుకోవటం, నీకు అవసరం లేని దాన్ని కోరుకోవటం, నీకు అవసరమైంది ఉన్నప్పటికీ అనవసరమైన దాన్ని కావాలని ఆశించడాన్ని దురాశ అన్నాడు. అది కూడా భ్రష్టత్వమే. భ్రష్టత్వం అంటే అర్థం దురాశ కలిగి ఉండటం కూడా భ్రష్టత్వమే అని అన్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2:19 చూడండి ఒకసారి.
తామే భ్రష్టత్వమునకు దాసులయ్యండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు అని అన్నాడు. అంటే ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఎక్కడంటే దుర్బోధకులు భ్రష్టులు అన్నాడు. ఎవరు భ్రష్టులు? ఈ ఈ ఈ అధ్యాయం మాట్లాడేది ఎవరి గురించి? అసలు 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే కొన్న ప్రభును కూడా విసర్జించినటువంటి వ్యక్తులు ఉన్నారంట. ఒకసారి చదువుదాం మొదటి నుండి, సందర్భం మనకు అర్థమవడం వరకు. 2వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే ఎవరిని భ్రష్టులు అంటున్నాడో అర్థమవుతుంది మనకి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు. వీరు తమను కొనిన ప్రభును కూడా విసర్జించచ్చు, తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగజేసుకొనొచ్చు, నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించుదురు అన్నాడు. అంటే కొన్న ప్రభును కూడా విసర్జించి నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించే వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, అలాంటి దుర్బోధకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నాడంటే భ్రష్టులు అన్నాడు. భ్రష్టులు అంటే ఎవరు? సత్యమైన బోధనని సరిగ్గా నేర్చుకోకుండా, సత్యవాక్యాన్ని సరిగా విభజించకుండా దుర్బోధన చేసేవారు వారిని కూడా బైబిల్ ఏమంటుందంటే భ్రష్టులు అని పిలుస్తుంది బైబిల్. దీంట్లో 6వ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఈ వచనాల్లో ఉన్న సారాంశం ఏంటంటే ధనాపేక్ష విశ్వాసం నుండి తొలగిస్తుంది. అంటే విశ్వాసం నుండి తొలగిపోవటమే భ్రష్టత్వం అన్నాడు కనుక ఒకసారి 9-10 వచనాలు చూడండి. ధనవంతులగుటకు ఆపేక్షించేవారు శోధనలోను ఉరిలోను వివేకయుక్తములు హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను అన్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసమును తొలగిపోదురని. అంటే విశ్వాసమును తొలగిపోయి తమను తామే నానా బాధలతో తమను తామే పొడుచుకుందురు అని అన్నాడు. అంటే ఒక రకంగా ధనాపేక్ష కలిగి ఉండటం అనేది కూడా భ్రష్టత్వానికి దారితీసే ఒక సంఘటన. దురాశ ఎలాగైతే భ్రష్టత్వానికి నడిపిస్తుందో, దుర్బోధలు నమ్మితే ఎలాగైతే భ్రష్టత్వానికి వెళ్ళిపోతారో, ధనాపేక్ష కూడా మనుషుల్ని భ్రష్టత్వానికి నడిపించేస్తుంది. దాంట్లో ప్రమాదం ఏంటో 9వ వచనంలో చెప్పాడు. ఏం జరుగుతుంది అన్నాడు? ఒకసారి చదవండి సురేష్, 9వ వచనం ఒకసారి చదవమ్మా. ధనవంతులటకు ఆపేక్షించేవారు ఫస్ట్ శోధనలో పడిపోతారు. ఊరిలోనంటే ఊరంటే తెలుసు కదా, వేటగాళ్ళు పెట్టే ఊరులు ఉంటాయి కదా. ఊరిలోను అంటే వేటగాళ్ళు ఊరులు ఉంటుతారు కదా. అంటే ఇతరులు చేసినటువంటి ఒక మాయలో పడిపోతారు వీళ్ళు. ధనాపేక్ష ఏం చేస్తుందంటే ముందు శోధించబడతారు. రెండవది ఊర్లు ఎవరైతే వడ్డుతారో చెప్తారు. ఈ మధ్య లింక్ సిస్టాలు వచ్చినాయి కదా, చాలా 5,000 కట్టి ఇతను జాయిన్ చేస్తే నీకు ఎంత వస్తుంది అంత వస్తుంది అనేది చైన్ లింక్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు కదా. ఇలాంటి మాయ మాటలకి పడిపోయి ఇలాంటి ఊరులకి మనుషులు గురైపోతారు. తర్వాత అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారన్నాడు. ఈ ధనాపేక్ష అనేది దురాశలో పడిపోవడానికి మూలము. ఆ దురాశలో పడిపోయిన వారు భ్రష్టులు ఎలాగైతారో, ఈ ధనాపేక్ష కలిగిన వారి విశ్వాసం తొలిపోయి వీరు కూడా భ్రష్టులు అయిపోతారు. సో 2వ పాయింట్లో మనం ఏం చూస్తున్నామంటే భ్రష్టత్వం అనగా తప్పుడు బోధల వైపు తిరుగుట, భ్రష్టత్వం అనగా నిజదేవుని విడిచిపెట్టుట, భ్రష్టత్వం అనగా సత్యసేవకులను ఎదిరించుట, భ్రష్టత్వం అనగా దురాశను అనుసరించుట, భ్రష్టత్వం అనగా దుర్బోధలు చేయుట, దుర్బోధకులు భ్రష్టులు, భ్రష్టత్వం అనగా ధనాపేక్ష కలిగి ఉండటం అనే దాన్ని భ్రష్టత్వం అన్నాడు. ఆరంభంలో మనకి ఇవేమీ లేకపోవచ్చు. కాలక్రమంలో వీటిలో ఏ రోగం మనకంటినా విశ్వాస భ్రష్టులుగా మారిపోతాం. ఆరంభంలో వీటన్నిటిని అసహించుకుంటాం. క్రైస్తవ జీవితం ప్రారంభించినప్పుడు, దేవుని సేవ ప్రారంభించినప్పుడు వీటన్నిటిని అసహించుకోవచ్చు. కాలక్రమంలో మన బుద్ధి గడ్డి తిని, మన మనసు మారిపోయి, చాలామంది ఇవాళ సోకాల్ డైరెక్టర్లు అందరూ ఆరంభంలో బాగా మండినోళ్ళే.
అన్నాడు ఈ మధ్య ఒక ఆయన. కాలక్రమంలో ఆరిపోయారు, ప్రారంభంలో బాగా మండారు, కాలక్రమంలో ఆరిపోయారు, బాగా మంటతో పనిచేసిన వాళ్ళే అని అన్నారు. కాలక్రమంలో ఎందుకు ఎలా జరిగిపోయిందనంటే మెయిన్ ఇది పనిచేసింది. ఈ ధనాపేక్ష మండినటువంటి వ్యక్తుల్ని ఆర్పేసింది. చాలా గట్టిగా నిలబడి మాట్లాడిన వాళ్ళే, సత్యాన్ని బలంగా మాట్లాడిన వారే కాలక్రమంలో వాళ్ళు ఆరిపోయారు. కారణం ఏంటంటే ధనాపేక్ష. అది సమస్తమైన కీడులకి మూలము. దానివల్ల నమ్మిన సిద్ధాంతం నుండి తొలగిపోతున్నారు మనుషులు. ఏదైతే సత్యమని మనం నమ్మేవో ఆ సత్యం నుండి తొలగిపోయినటువంటి పరిస్థితులు, సత్యం నుండి తొలగిపోయినట్టు కట్టుకథల వైపుకి మనుషులు తిరిగిపోవటం, సామాన్య ప్రజల నుంచి సేవకులైన వారు సైతం ఇలాంటి భ్రష్టత్వానికి లోనైపోతున్నారు. సింపుల్గా ఒక విషయం మనకు అర్థం కావాలి. భూమి మీద బతికేది కొద్ది కాలమే. ఆకాశ పక్షులను పోషించేవాడు, అన్ని జీవులను పోషించేవాడు తన పిల్లలను పోషించడని అనుకోవటం అవివేకం, బుద్ధిహీనత. సహాయం నువ్వు చేయకపోతే ఎస్తేరు తన్నాడు. మొర్దెకై ఏమన్నాడు? వేరొక వైపు నుంచి వస్తుంది, అవసరమైతే తన పిల్లలకి దేవుడు సహాయం చేస్తాడు అని అన్నాడు. ఎస్తేరు గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకి భయంకరమైన ఆపద ఒక్క దినమందే ఇశ్రాయేళ్ళందరినీ, యూదులందరినీ చంపేయాలని హామాన్ అనేవాడు కుట్ర పన్నుతాడు. నీ నుంచి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం కావాలి, నువ్వు రాజుగారి దగ్గర భారీగా రాణిగా ఉన్నావు కాబట్టి నీ ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రమాదంలో ఉన్నారు, నువ్వు సహాయం చేయాలి. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోయినా తన ప్రజల్ని కాపాడుటకు దేవుడు వేరొక రూపంలో సహాయాన్ని పంపుతాడన్నాడు. మొర్దెకైకి ఉన్నటువంటి విశ్వాసం మనకి అవసరం లేదా? నీతి తప్పాలా? ఈ బాధకుల్ని, దుర్బాధకుల గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే 15 వచ్చిన ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన ఏమన్నాడు అక్కడ? దుర్బోధకుల గురించి మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే ఒక వ్యక్తిని ఉదాహరణగా మాట్లాడాడు. అతను ఎవరంటే బిలాము. తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గంలో ఒకవేళ మీరు పోతున్నారేమో జాగ్రత్త చూడండి అని అన్నాడు. ఆ బిలాము నూనె లేని గార్ధబొమ్మ చేత హెచ్చరించబడ్డాడు అన్నాడు. ఏం జరిగిందనేది మనకు అర్థం కావాలంటే సంఖ్యాకాండం 22 నుంచి 23, 24 వచ్చిన అధ్యాయాలు చదివినట్లయితే అక్కడ సంఖ్యాకాండం 22, 23 అధ్యాయాలు చదివితే అక్కడ దేవుడు చెప్పాడు ఇజ్రాయేల్ ప్రజలను శపించడానికి వీల్లేదని. ప్రారంభంలో బాగున్నాడు. ప్రారంభంలో ఎలా ఉన్నాడు? కొద్ది మాట కానీ గొప్ప మాట కానీ దేవుని యొద్ద నుంచి ఏదైనా సమాచారం వస్తే తప్ప నేనేమి చేయడానికి వీల్లేదన్నాడు బాలాకు దూతలతో. కానీ వాళ్ళు రెండోసారి వచ్చినప్పుడు తెచ్చిన ధనాన్ని చూసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనానికి, ఆ వస్తువులకి లోనైపోయి దుర్నీతి వల్ల వచ్చే బహుమానాన్ని ఆపేక్షించి అనే మాట వాడాడు ఇక్కడ 2వ అధ్యాయం 15 వచ్చిన పేతురు పత్రికలో. ఆ బిలాము దుర్నీతి వల్ల వచ్చే బహుమానాన్ని ఆపేక్షించి అన్నాడు. ఒకవేళ దుర్నీతి వల్ల వచ్చే బహుమానాన్ని బట్టి నువ్వు నమ్మినటువంటి నీతిని వదిలినట్లయితే, నమ్మిన సత్యాన్ని వదిలేసినట్లయితే భ్రష్టుడు అయిపోతావు. స్వార్థికులైన సభ్యులైన ఆకలి దప్పులైన నీతిని బట్టి ఆకలి దప్పులు వస్తాయన్నాడు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గెలవారు ధన్యులు అన్నాడు. కొండమే ప్రసంగంలో ప్రభువైన యేసు మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం 9 నుంచి కింద చదువుకుంటూ వచ్చినట్లయితే నీతి నిమిత్తం ఆకలి దప్పులు గెలవారు దానిలో ఎన్నో వచ్చిన అది ఒకసారి చూడండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనమేనా చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గెలవారు ధన్యులు అని అన్నాడు. అంటే నీతికి ఆకలి దప్పులు వస్తాయా? నీతిగా బతికే వారికి ఆకలి దప్పులు ఎదురవుతాయా? పౌలుకి ఆకలి దప్పులు ఎదురయ్యాయా? దీని నీతి వలన లేక దుర్నీతి వలన? కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ 11వ అధ్యాయం 23 నుంచి ఆఖరి వరకు చదివితే చాలా సమస్యలు రాశాడు.
ఇవన్నీ కాక సంఘాలన్నింటి గురించి చింత నాకు కలదు అన్నాడు. అందులో దెబ్బలు తిన్న సందర్భాల గురించి మాట్లాడాడు, ఆకలి దప్పుల గురించి మాట్లాడాడు, ఎదుర్కొన్న ప్రతి సమస్యల్లో చాలా విషయాలు మాట్లాడాడు. ఇంకా చెప్పవలసిన చాలా సంగతులు ఉన్నవన్నాడు. అవన్నీ దేన్ని బట్టి వచ్చినాయి? ఆయనకి నీతి నిమిత్తమేనా? కాబట్టి నీతి నిమిత్తం ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒకవేళ తొలగిపోయినట్లయితే దాని ద్వారా విశ్వాస భ్రష్టత్వానికి మనం గురయ్యే ప్రమాదం ఉంది. ఆఖరిగా మూడో విషయాన్ని మాట్లాడి మనం క్లోజ్ చేద్దాం. మూడో విషయం ఏంటంటే బైబిల్ చరిత్రలో ఆరంభ శూరులు, అంత్యభ్రష్టులు. బైబిల్ చరిత్రలో ఆరంభ శూరులు, అంత్యభ్రష్టులు అనే ఒక విషయాన్ని కొద్దిసేపు మనం ఆలోచన చేసి ముగించేద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:14. మొదటి వ్యక్తి ఆదాము. ఆదికాండము 3:5-6 తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:14. ఇక్కడ ఏమంటాడంటే ఆదాము మొదట మోసపరచబడలేదు కానీ అన్నాడు. అంటే మొదట ఎలా ఉన్నాడు? బాగున్నాడు. మొదట మోసపరచబడలేదంటే తర్వాత ఏమయ్యాడు? తర్వాత అతను కూడా తిన్నాడు. ఆదికాండం 3:17 ఏమంటాడంటే నీవు నీ భార్య మాట విని తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనక అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:14లోనేమో మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడే అపరాధంలో పడెను అని అన్నాడు. అంటే మొదట ఆదాము మోసపోలా. అంటే మొదట ఎలా ఉన్నాడు ఆదాము? బాగున్నాడా? సరే, అది అర్థం కాకపోతే ప్రసంగి గ్రంథము 7:29 ఏమంటుంది? ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును అన్నాడు. అవునా? అంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన అంటే అందులో ఆదాము ఉన్నాడా? ఆదాము పుట్టినప్పుడు యథార్థవంతుడేనా? తర్వాత నీవు చేసిన పని ఏంటంటే ఏం చెప్తున్నాడు? యథార్థంగా జరిగిన సంఘటన ఒప్పుకుంటున్నాడా? నువ్వు తినొద్దన్నావు, నేను తినేసాను, తప్పు చేశాను అంటున్నాడా? నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే, ఈ పండ్లు కొన్ని తిని నాకు ఈగ నేను తిన్నాను అంటున్నాడా? మధ్యలో ఆవిడ ఎవరిచ్చారు నీకని అంటలేదు ఆయన. నువ్వు చేసిన పని ఏంటి అన్నాడు. నువ్వు చేయొద్దని పని చేశాను అనాలి. అది యథార్థత అంటే. అంతేనా? చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే అడిగిన దాన్ని సూటికి సమాధానం చెప్పరు. ఇదిగో ఆ రాజుబాబు ఇలా చేశాడు, దానివల్ల నేను ఇది చేశాను. అదిగో ఆ సంటిబాబు ఇలా ప్రవర్తించాడు, అందుకే నేను ఇలా చేశాను. అదిగో ఆ రాంబాబు చేశాడు ఇలాగా, లేకపోతే నేను చేసి ఉన్నాను కాదు. అంటే నువ్వు ఏం చేసావు అని అడుగుతున్నాడు. ఎందుకు చేసావు, ఎవరు చేయించారు నీ చేత, ఇవన్నీ అడగట్లా. నువ్వేం చేసావు అని అడుగుతున్నాడు దేవుడు. నువ్వు తినొద్దన్నావు, నేను తిన్నాను అని చెప్పాలి యథార్థంగా ఉంటే. అంటే ఏం కోల్పోయాడా అక్కడ ఆదాము? దేవుడు యథార్థవంతుడిగా సృష్టిస్తే యథార్థతని కోల్పోయాడు. ఈ ఎస్కేపింగ్ డ్రామా అనేది ఏదేని తోటలో ఆరంభమైంది. ఎస్కేపింగ్ డ్రామా అంటే తప్పు చేసి తప్పును ఒప్పుకోకుండా ఎవరో ఒకరి మీద నెట్టేయటం. నిజమేనా? మీరు ఎప్పుడేం చేశారా? ఎవరి మీద నెట్టేశారా? అలాగా తప్పు చేసి ఎవరి మీద నెట్టే ప్రయత్నం చేశారా? ఈ తప్పు చేయడానికి నేను కాదు కారణం, పలానా వాళ్ళు అని. అంటే ఈ జబ్బు ఇక్కడ ప్రారంభమైంది కాదు, ఆది మానవుల యొద్ద నుంచే ఆరంభమైనటువంటి డ్రామా ఇది. చాలామంది యథార్థంగా ఒప్పుకోవట్లా. సామెతల గ్రంథం 22:28-13 అనుకుంటు చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 28:13 అతిక్రమంలో దాచిపెట్టుకునేవాడు 13 అతిక్రమంలో దాచిపెట్టుకునేవాడు వర్ధలుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అన్నాడు. అంటే ఒప్పుకొని విడిచిపెడుతున్నారా లేక కప్పుకొని ప్రమాదానికి గురవుతున్నారా? ఇంతకీ ఆదాము ఏం చేశాడు ఒకసారి చూద్దామా? యోబు గ్రంథము 31:33
33, 31 ఒకసారి చూడండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, అంటే దాచిపెట్టాడా లేక విడిచిపెట్టాడా? ఎప్పుడు కనికరం పొందుతారు మనుషులని చెప్పాడు సొలొమోను? దాచిపెట్టేవారా లేక కప్పివేసేవారా? దాచిపెట్టుకొని కప్పేసేవాళ్ళా లేక విడిచిపెట్టేవారు? ఒప్పుకొని విడిచిపెట్టేవారా? ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. దాచుకొని కప్పేసేవాడు శిక్షకు పాత్రుడు అవుతాడు. చిన్న సూత్రాన్ని మనం మర్చిపోతున్నాం. మీకు విషయం తెలుసా? తప్పు చేయటం అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో సందర్భంలో జరుగుద్ది. మనిషి దాన్ని ఏం చేస్తున్నారంటే ఒప్పుకోవడానికి నామూష్గా ఫీల్ అయ్యి, అవమానంగా ఫీల్ అయ్యి దాని కొరకు ఇంకో తప్పు చేస్తున్నారు. దాన్ని కవర్ చేసుకోవడానికి మరొక తప్పు చేస్తున్నారు. బరువు పెరుగుద్దా లేక బరువు తగ్గుద్దా? వెయిట్ లాస్ అవుద్దా లేక వెయిట్ హెవీ అయిపోద్దా? వెయిట్ పెరుగుతుంది. ఏ తప్పు అయితే చేసావో దాన్ని వెంటనే ఒప్పుకో. ఎంత రిలీఫ్గా ఉంటావు నువ్వు, ఎంత ఫ్రీగా ఉంటుంది, మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. ఒకదాని వెంట ఒకటి ఆ తప్పుని అలాగే చేసుకుంటూ పోతే ఒక రోజుకి అది బరువు ఎక్కువైపోయి నిన్ను సర్వనాశనం చేసే వరకు అది అలాగే కొనసాగుద్ది. ఏదైనా తోట నుంచి ఆదాము అవ్వలు గెంటి వేయబట్టడానికి ఓ రకంగా అది కూడా కారణం. ఒప్పుకున్నట్లయితే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు, కానీ కప్పుకునే ప్రయత్నం చేశాడు ఆదాం. కాబట్టి ఆరంభంలో ఎలా ఉన్నాడు చెప్పాలి? ఆరంభంలో ఎలా ఉన్నాడు ఆదాం? ఇక్కడ చెప్తున్నాడు కదండి, ఆదాము మోసపరచబడలేదు కానీ అన్నాడు. ఇక్కడ అన్నాడా? ఎవరన్నారు ఆ మాట? పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా అన్నాడు. మరి ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిన అన్నాడు. అంటే ముందు మోసపోయింది ఎవరు? స్త్రీ. అంటే ముందు ఎలా ఉన్నాడు ఆదాము? ఇప్పుడు సాతాను మాటిని తిన్నాడా, భార్య మాటిని తిన్నాడా? చెప్పాలి. సాతాను మాటిని తిన్నాడా, భార్య మాటిని తిన్నాడా? భార్య మాటిని. అంటే సాతాను ట్రై చేశాడా ఆదాం దగ్గర? ట్రై చేశాడు. అంటే సాతానికి లొంగల, సాతాన్ దగ్గర కరెక్ట్గానే ఉన్నాడు. ఓకే, దేవుడు చెప్పినట్టుగానే ఉన్నాడు. కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఇంతకీ సాతాను బలవంతుడా, భార్య బలవంతురాలా? చెప్పండి. ఒక పురుషుడి చేత పాపం చేయించడానికి నువ్వా నేనా అని సాతానని భార్య పోటీ పడ్డారనుకో, నేనే పాపం చేయించగలను, నీకు ఆ శక్తి లేదు, నీకంటే గొప్ప శక్తి నాకుందని స్త్రీ అనగలదు. ఫస్ట్ స్త్రీ అలాగే సక్సెస్ అయింది కదా. నిజమేగా చెప్పండి, నిజమేనా? సాతాను కంటే శక్తిమంతురాలు స్త్రీ. సాతాను పాపం చేయించలేకపోయాడు ఆదాంతో, కానీ స్త్రీ పాపం చేయించింది ఆదాంతో. నేనంటే దేవుడు అన్నాడు కదా, ఆదికాండం 3:17 ఏమన్నాడు ఒకసారి చదువు. ఆదికాండము 3వ అధ్యాయము. నీవు సాతాను మాట విని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తిన్నావు అంటున్నాడా? ఏమన్నాడు అక్కడ? ఆయన ఆదాముతో నీవు సాతాను మాట వినని లేదా, నీవు నీ భార్య మాట విని తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి అన్నాడు. అంటే సాతాను ట్రై చేశాడు, మోసపోల సాతాను దగ్గర. సో ఇక్కడ మొట్టమొదట ఆరంభంలో శూరత్వాన్ని ప్రదర్శించి చివరికి భ్రష్టుడుగా మారిపోయిన వారిలో ఆదిమానవుడే కనిపిస్తున్నాడు. తర్వాత అతను రెట్టిఫై అయినట్టుగా మనకి ఎక్కడ రికార్డ్స్ లేవు. గ్రంథంలో ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడిన అన్ని నెగిటివ్ రికార్డ్సే ఉన్నాయి, పాజిటివ్ రికార్డ్స్ ఎక్కడ లేవు ఆదాముని గురించి. మీరు ఎక్కడ చదివారా? ఏం జరిగిందనేది నేను నిర్ధారణ చేయట్లా, కానీ ఆయన చనిపోయిన తర్వాత గ్రంథంలో పాత కొత్త నిబంధనలో ఎక్కడెక్కడైతే కొన్ని సంఘటనలు మాట్లాడారో ఆదాముని గురించి, మాట్లాడిన ప్రతి సందర్భంలో నెగిటివ్గా అతనిలో ఉన్నటువంటి విషయాలే మాట్లాడారు, కానీ పాజిటివ్ విషయాలు ఎవరూ చర్చించలా. సో ఆదాము ఆరంభంలో బాగున్నాడు, కాలక్రమంలో పతనమైపోయాడనే విషయాన్ని గ్రహించాలి. రెండోది, దీంట్లో రెండో విషయానికి వెళ్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం.
కయీను. కయీన్ని ఎవరు సృజించారు? దేవుడేనా? దేవుడేనా? మనం ఒప్పుకోకపోయినా వాళ్ళ అమ్మ చెప్తుంది. కయీను వాళ్ళ అమ్మ చెప్తుంది. ఎవరు ఆవిడ? చెప్పండి అమ్మ. కయీను వాళ్ళ అమ్మ ఎవరు? కయీను వాళ్ళ అమ్మగారు ఎవరు చెప్పండి? అవ్వ. అవి ఏం చెప్పింది కయీను కన్నప్పుడు? ఆదికాండం 4:1 యెహోవా దయ వలన నేను ఒక మనుషుని అంటే దేవుని దయ వలన వచ్చాడా కయీను? చెప్పాలి. ప్రసంగి 7:29 ఆదాము మాత్రమేనా యథార్థవంతుడిగా సృష్టించబడింది? ఆదాము కుమారుడు ఆదాము భార్య అయినటువంటి అవ్వ కూడా యథార్థవంతులుగానే సృష్టించబడ్డారా? వాళ్ళేనా లేక భూమి మీద వచ్చే ప్రతి మనిషి యథార్థవంతుడుగానే సృజించబడుతున్నాడా? ప్రతి మనిషి యథార్థవంతులుగానే సృజించబడుతున్నారు. ఏమ రైట్? నిజమేనా? ఇప్పుడు కయీను యథార్థవంతుడుగానే సృజించబడ్డా? అసలు దేవునికి బలి అర్పించాలంటే ఒక మంచి ఆలోచనే కదా. అది దేవుడు అంగీకరిస్తున్నాడా తిరస్కరిస్తున్నాడు తర్వాత సంగతి. దేవునికి అర్పణలు అర్పించాలనే ఒక ఆలోచన కయీనుకుందా? మంచోడైతేనే ఉంటుందా లేక చెడ్డోడికి ఉంటాయా? చెడ్డోళ్ళు కూడా చేస్తారు, అది వేరే సంగతి. దేవునికి అర్పణలు చెడ్డవాళ్ళు కూడా అర్పిస్తారు. కానీ ఇతని యొక్క ప్రారంభ జీవితం దేవునికి అర్పణలు అర్పించాలనే ఒక ఆలోచనలో ఉన్నాడంటే ప్రారంభం బాగానే ఉన్నాడు. తర్వాత అతను చెడిపోయాడు. ఆదికాండము మనము 4:1 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ వెళ్తే నువ్వు సత్క్రియ చేసినట్లయితే తల ఎత్తుకొనువా అన్నాడు. అంటే ఏ క్రియ చేశాడు ఆదాము? దుష్క్రియ చేశాడు. అందుకనే మనము కయీను వంటి వారమై ఉండరాదు అన్నాడు. యోహాను మొదటి పత్రిక 3:12 ఏమంటాడంటే మనం కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అని అన్నాడు. వాని క్రియలు చెడ్డవి, వాని సహోదరుని క్రియలు నీతి గలవి అని అన్నాడు. చెడ్డ క్రియలు చేసేవాడుగా మారాడు. చెడ్డ క్రియలు చేసేవాడిగా సృజించాడా? ఇక్కడ దేవుడు అలా సృజించాడా? కయీన్నేమో చెడ్డవాడిగా, హేబెల్నేమో మంచివాడిగా. అక్కడక్కడ కొంతమంది అంటారు మంచి కొడుకునిచ్చాడు దేవుడు నాకు అంటే ఇంకొకడికి చెడ్డ కొడుకునిచ్చాడనా? చెప్పండి. అక్కడక్కడ కొంతమంది పిల్లలు ఏంటంటే మంచి కొడుకునిచ్చాడని అంటారు బుద్ధిమంతులు అయితే. ఒకవేళ ఆడు చెడిపోయినట్టయితే దేవుడు నాకు ఎందుకు ఎలాంటి వాడు ఇచ్చాడు అంటే చెడిపోయినోడే ఇచ్చాడా లేక ఆయన కూడా మంచివాడిని ఇచ్చాడా? తల్లిదండ్రులు పిల్లల పెంపటం రాదండి అందుకే అటు తయారయ్యాడు అంటారు ఇంకొంతమంది. రైటా రాంగా? రైటా? అన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే కారకులా? ఒకవేళ అయితే కయ్యన్ని పెంచిన వాళ్ళే హేబేలు కూడా పెంచారు కదా. ఇక్కడే చూద్దాం మనం. ఆదికాండం 4:5 ఉందా? ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఇద్దరికి తల్లిదండ్రులు ఒక్కలేనా వేరువేరా? మరి హేబేలేంటి నీతిమంతుడుగా, కయ్యనేంటి భ్రష్టుడుగా? అర్థమైంది నీకు? క్యాచ్ చేసే పాయింట్ని. కయ్యని పెంచింది ఎవరు? ఆదాము అవలే. హేబేల్ని పెంచింది ఎవరు? ఆదాము అవలే. మరి వీడు చెడిపోవటానికి తల్లిదండ్రుల కారణం ఎలా అవుతారు? వాడు బాగుపడటానికి ఆ కారణం వాళ్ళు ఎలా అవుతారు? ఇద్దరికీ ఒకటే చెప్పారు వాళ్ళు. కానీ ఒకడు చెడిపోయాడు, ఒకడు బాగున్నాడు. దాని అర్థం ఏంటి? దేవుడు కారణం కాదు, తల్లిదండ్రులు కాదు. ఇప్పుడు ఆడలా చెడిపోవటానికి తల్లిదండ్రులే కారణం అని దేవుడు అంటలా. వాడి క్రియలు చెడ్డవి, వాడి సహోదరుని క్రియలు నీతి గలవి అని వాడి మీద అభియోగం చేస్తున్నాడా? మనం కయ్యను వంటి వారమై ఉండరాదు అంటున్నాడా? మనం ఆదాము వల్ల ఉండకూడదు, కయ్యన్నట్టు తయారు చేసింది ఆవిడే అని అన్నాడే ఏంటి బైబిల్లో? అన్నాడా? అనలేదు కదా. ఎవరు చేశారో లోపం ఎవరి దగ్గర ఉందో వాళ్ళనే మాట్లాడుతున్నాడు. సో దేవుడి మీద మాపడం, మాకు మంచి పెట్టినిచ్చాడు, మంచి కొడుకు పంటిన వాళ్ళు చెడిపోయినటువంటి ఒకవేళ దేవుడు ఎందుకు ఇలాంటి కొడుకుని ఇచ్చాడు నాకు అని ఆయన మీద ఆరోపణలు చేయటం. ఒకవేళ మంచోళ్ళు పెడితే భలే పెంచారండి పిల్లల్ని, చెడిపోయాడండి ఏం పెంచడం అండి వాళ్ళ పిల్లలకి అంటమే తప్ప పెంచడం రాదు వాళ్ళకి.
ఇలా అజ్ఞానంగా కొంతమంది స్టేట్మెంట్లు చేస్తారు. నిజమేనా? జ్ఞానయుక్తమైన స్టేట్మెంట్ అది. అన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కారకులు కారు. ఒకవేళ అదే నిజమైతే ఇక్కడ కయ్యను పెంచిన వాళ్ళే హేబేలు పెంచారు, కానీ హేబేలు నీతిగా జీవించాడు, కయ్యను దుష్టుడుగా మార్పు చెందాడు. ఇద్దరు పుట్టుకలో లోపం లేదు, ఇద్దరు తల్లిదండ్రుల పెంపకంలో లోపం లేదు, ఇచ్చిన దేవునిలో లోపం లేదు. వాళ్ళే వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారంటాడు. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించిన కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. ఇప్పుడు ఆ కయ్యను కల్పించుకున్నాడా లేక పెంపకం లోపం వల్ల అలా తయారయ్యాడా? ఒప్పుకోవాలా? బలవంతంగా ఒప్పుకుంటున్నారా, నెయ్యాలుగా నమ్ముతున్నారు మీరు ఇది? ఎందుకంటే సామెతల కన్నా 22:6 బాలు నడవలసిన త్రోవను వారికి నేర్పినవాడు పెద్దవాడైన తర్వాత ఆ త్రోవ నుండి తొలగిపోయాడు. అంటే ఇటు తొలిగిపోయాడు అంటే వీళ్ళు నేర్పలేదనా? తొలిగిపోతే మరి నేర్పకపోతే ఆడు కూడా తొలిగిపోయాడు కదా, హేబేలు కూడా తొలగిపోయేవాడు కదా, మరి హేబేలు అలాగ ఎందుకు అయ్యాడు? సో ఆ ట్రీట్మెంట్ అనేది అన్ని సందర్భాల్లో సూటబుల్ స్టేట్మెంట్ కాదు. అది అంటే జ్ఞానయుక్తమైనటువంటి ప్రతిపాదన కాదది. పిల్లలు చెడిపోయారంటే అన్ని సందర్భాలు మేము ఈ తల్లిదండ్రులే కారణమని మనం చెప్పలేం. కొన్నిసార్లు అవ్వచ్చు, కొన్నిసార్లు వాళ్ళు బాగా పెంచినా వీళ్ళు చెడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం ఆలోచించాలి తప్ప వెంటనే బిడ్డలు ఎవరికైనా చెడిపోతే తల్లిదండ్రుల మీద పడిపోవటం అనేది బైబిల్ తెలిసిన వాళ్ళు చేసే పని కాదు. అది బైబిల్ తెలవని అమాయకులు అలాంటి స్టేట్మెంట్ చేస్తారు. మూడోది జాగ్రత్త చూడండి, మూడో విషయాన్ని చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 9:21 చూడండి. తర్వాత 15 సరే, ఆయన దృష్టికి ఆయన ఎలా ఉంటున్నాడంటే, నేను అల్పుణ్ణి, నేను బెన్యామీను గోత్రికుడిని, నా గోత్రం అందులో చాలా చిన్నది, నేనేంటి రాజునేంటి, ఏం మాట్లాడుతున్నారండి సమూయేలు గారని ఆయన గురించి ఆయనే అల్పుడుగా మాట్లాడుకుంటున్నాడు. 15 ఒకసారి చూడండి, 15 వచ్చేయండి. ఇక్కడ వచ్చి నుండి 17 నుంచి 24 సౌలు ఆరంభ సూర్యులు అంత్యభ్రష్టుల గురించి మాట్లాడుతున్నాం. మొదట ఆదాము, తర్వాత కయ్యను, తర్వాత సౌలుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. తర్వాత చూడండి ఒకసారి ఆ వచ్చిన చదవండి 17 నుంచి 15 నుండి. అందుకు సమూయేలు నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు, ఎక్కడ 9:21 చూసాం కదా. 9:21 ఏమన్నాడు సౌలు? తను తానే నేను అల్పుణ్ణి, నేనేంటి రాజునేంటి అని అంటున్నాడు. కాలకాలంలో రాజు అయిన తర్వాత చెడిపోయాడు. ప్రారంభంలో బాగున్నాడు, నిజాయితీగా ఒప్పుకున్నాడు నేను అల్పుణ్ణని. ఒక ధనవంతుని బిడ్డ ఉండి పశువులు తప్పిపోతే పనివాడితో కలిసి ఈయన కూడా వెతకడానికి వెళ్ళాడు. మంచి పద్ధతిగానే ఉన్నాడు. దేవుడు కూడా అందుకే అతన్ని ఇశ్రాయేల్ రాజు కావాలని కోరితే ఆ కాలంలో ఎంతోమంది ఇశ్రాయేల్ ఉండగా సౌలునే రాజుగా అపాయింట్ చేశాడంటే దాని అర్థం ఏంటి? ప్రారంభంలో ఎలా ఉన్నాడు సౌలు? బాగున్నాడు. తర్వాత ఎలాగయ్యాడు చూడండి 17 నుండి 15 చదవమ్మ సురేష్. నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఆ పాపాత్ములైన అమాలేకులు నిర్మూలన చేయమని చెప్పినప్పుడు నువ్వు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడ్డావు అని అన్నాడు. అంటే ఆయన దృష్టికి కీడు చేశాడని అన్నాడు. 22 నుంచి చదివినట్లయితే తిరుగుబాటు చేశాడని కూడా అన్నాడు. తిరుగుబాటు చేయట సోది చెప్పడి అని పాపంతో సమానమని కూడా అన్నాడు. నువ్వు దేవునికి వ్యతిరేకమై విరోధమయ్యా కనుక ఆయనను విసర్జించి నీ స్థానంలో ఇంకొకటి రాజుగా నియమించాడని దావీదుని రాజుగా అపాయింట్ చేయడం అనేది జరిగింది. దానికి రీజన్ ఏంటంటే ప్రారంభంలో బాగున్నాడు, కాలక్రమంలో చెడిపోయాడు. మరొక రాజుని మనం ఇందులోనే చూస్తాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26 3-4 తర్వాత 16 చదివితే ఉజ్జియా ప్రారంభంలో ఎలా ఉన్నాడంటే కుడి కానీ ఎడమ కానీ తొలక దావీదులాగా యథార్థంగా జీవించాడు. కాలక్రమంలో ఎలా మారిపోయాడంటే 16 చూడండి ఒకసారి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26-16 చదవమ్మ సురేష్.
అయితే అతడు స్థిరపడిన తర్వాత తన మనసునందు గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయించకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడిని యెహోవా మీద ద్రోహం చేయగా అన్నాడు. అంటే తనది కాని పని చేసి మనసునందు గర్వించి చెడిపోయాడు అన్నాడు. ప్రారంభంలో ఎలా ఉన్నాడు? 3-4 వచనాలు చదివితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. 16 ఏళ్ల వయసులో రాజై ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాలు వెళ్ళింది. తర్వాత అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు. ప్రారంభంలో ఎలా ఉన్నాడు? దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించిన అన్నాడా? 7:29 అన్నాడు కదా. ఈయన కూడా అలాగే యథార్థంగా ఉన్నాడండి. ప్రారంభంలో రాజైన తొలి దినాల్లో సూర్యుడే, కానీ ముగింపు ఎలాగుందంటే భ్రష్టుడుగా మారిపోయాడు. ఆరంభ సూర్యులు అంత్యభ్రష్టులు కదా మన పాఠం. ఆరంభంలో ఎలా ఉన్నాడు ఈ మనుషుడు? సూర్యుడుగానే ఉన్నాడు, యథార్థవంతుడిగానే జీవించాడు. స్థిరపడిన తర్వాత మనసునందు గర్వించి చెడిపోయాడని అన్నాడు. తర్వాత మరొక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 11వ అధ్యాయం. సొలొమోను 3వ అధ్యాయంలో స్టోరీ మనకు తెలుసు. ఏంటి? దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలా కోరుకో భక్త అంటే ఏం కోరుకున్నాడు? ఐశ్వర్యాన్ని కానీ ఘనత కానీ ఇవన్నీ నాకేం వద్దు, చిన్న వయసులో నేను రాజు అయ్యాను, నీ జనమేమో చాలా పెద్దది, వాళ్ళకి న్యాయం తీర్చాలంటే నాకున్న నాలెడ్జ్ సరిపోదు, కాబట్టి నాకు జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదించు తండ్రి అని మొరపెట్టాడు. దేవుడు మెచ్చుకున్నాడా? అసలు అలాగే ఎవరైనా అడుగుతారు? దేవుడు గారు కనపడారు ఏం కావాలో కోరుకోమంటే అలాగ అడుగుతారు ఎవరన్నా? అంటే ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడు జ్ఞాని అని సొలొమోను. ఆయనకి చాలామంది కుమారులు ఉన్నారు దావీదుకి, కానీ ఈయన్నే సెలెక్ట్ చేశాడు దేవుడు. దావీదు కూడా అన్నాడు, నాకు అనేక మంది కుమారులు ఉన్న ఆయన నా కుమారుడైన సొలొమోన్నే కోరుకున్నాడని దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు. అంటే ప్రారంభంలో దేవుని దృష్టిలో బాగున్నాడు, తండ్రి దృష్టిలో బాగున్నాడు. ప్రారంభ జీవితం రాజైన సొలొమోనుది చాలా బాగుంది, కానీ 11వ అధ్యాయం చదివితే వరస్ట్ అయిపోయింది. అనేక మంది భార్యలు చేసుకోవద్దన్నాడు, 1000 మందిని చేసేసుకున్నాడు. వరస్ట్లో అయిపోయినమాట. చెప్పాడు ఆయన ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో, వారు నీ పిల్లల్ని నా నుంచి తొలగిపోయేటట్టు చేస్తారు, అన్ని స్త్రీలను వివాహం చేసుకోవద్దు అన్నాడు. రాజైన వాడు అనేక స్త్రీలు వివాహం చేసుకోవద్దన్నాడు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 17వ అధ్యాయం 14 వచనం చదివినట్లయితే రాజు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకోకూడదన్నాడు. 7వ అధ్యాయంలోనేమో అనుజనులు చేసుకోకూడదన్నాడు, వాళ్ళతో వియ్యం అందుకూడదన్నాడు. 17వ అధ్యాయంలో అసలు రాజు అనేవాడు ఎక్కువ మంది భార్యల్ని చేసుకోకూడదన్నాడు. ఈయన 2 తప్పులు చేశాడు. ఎక్కువ మంది భార్యలు చేసుకున్నాడు, ప్లస్ అన్ని స్త్రీలు చేసుకున్నాడు. చివరి దినాల్లో ఏం చేశాడంటే వాళ్ళకు కూడా గుళ్ళు కట్టించి పతనం అయిపోయాడు. సో ఇలాంటి హిస్టరీ మనకి చాలా కనపడుద్ది. ఆఖరిగా దీంట్లో ఒక విషయం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4:14, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10. దేమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రారంభంలో ఎలా ఉన్నాడు? దేమా మీకు వందనములు చెప్తున్నాడు అని కొలస్సీ 4:14 అంటే ఇంకొన్ని స్థలాల్లో దేమాని గురించి మంచి సర్టిఫై చేస్తాడు పౌలు. కానీ తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10 ఏమన్నాడంటే, దేమ ఇహలోకాన్ని స్నేహించి మమ్మల్ని విడిచి తెస్సలోనికి వెళ్ళాడని అన్నాడు. అంటే ప్రారంభంలో ఎలా ఉన్నాడు? దేమ విశ్వాస వీరుడే, సూర్యుడే. కాలక్రమంలో ఎలాగైపోయాడు? భ్రష్టుడు అయిపోయాడు. ఇహలోకాన్ని స్నేహించి భ్రష్టత్వంలోకి వెళ్ళాడు. అలాగే బైబిల్లో చాలామంది మనకు కనిపిస్తారు. అననీయ సప్పీరా ప్రారంభంలో బాగున్నారు, డబ్బు రాగానే అందరిలాగే వాళ్ళు కూడా వాళ్ళు కలిగిన దాన్ని
అపోస్తుల యొద్ద పెట్టి సహాయం చేయాలని ఆలోచన చేశారు. డబ్బులు రాగానే కొంత దాచుకుని ఇద్దరు కలిసి డ్రామా ఆడారు. ఏమమ్మా ఇంతకీ అమ్మారనంటే అవును ఇంతకీ అమ్మేమంటుంది. ఆల్రెడీ అక్కడ లేచిపోయాడు, వికెట్ లేచిపోయింది అక్కడ. భర్త చనిపోయాడు. ఈమెను నిజం చెప్పిద్దామని అడిగాడు పేతురు గారు. ఆవిడ అడగగానే ఈవిడేమంటది, ఇంతకీ అమ్మారంటే అవును ఇంతకీ అమ్మారని. అంటే ఎవరితో అబద్ధం ఆడుతున్నారు వాళ్ళు అని చెప్పాడు అక్కడ. దేవునితో అబద్ధం ఆడుతున్నారు మీరు అని చెప్పాడు. అంటే ప్రారంభంలో ఎలా ఉన్నారు వాళ్ళు? ప్రారంభంలో చాలా బాగున్నారు, కాలక్రమంలో చెడిపోయారు. ఇలాంటి దృష్టాంతాలు చాలా పాత కొత్త నిబంధనలు మనం చూడొచ్చు. ఆరంభంలో బాగుండి చివరికి ఎలాగైపోయారు వాళ్ళు. ఇక్కడ మొదట ఎవరిని చూసే మనం? ఆదాము ఆరంభ సూర్యుడు అంత్యభ్రష్టుడు. తర్వాత కయీను ఆరంభ సూర్యుడు అంత్యభ్రష్టుడు. సౌలు ఆరంభ సూర్యుడు అంత్యభ్రష్టుడు. ఉజ్జియా ఆరంభ సూర్యుడు అంత్యభ్రష్టుడు. సొలొమోను ఆరంభ సూర్యుడు అంత్యభ్రష్టుడు. దేమ ఆరంభ సూర్యుడు అంత్యభ్రష్టుడు. వీరిని ఒకవేళ నువ్వు మాదిరిగా చేసుకున్నట్లయితే వారిలో ఎవరో ఒకరి ద్వారా మనం కూడా భ్రష్టులు అయిపోతాం. ఈ పాట మనకి ఏమి నేర్పిస్తుందంటే సింపుల్గా ప్రారంభం ఎలాగుందో దానికి ఎక్కువగా కాలక్రమంలో పెరగాలి. ప్రారంభంలో కాస్త తప్పటడుగులు వేసినా పడి లేస్తూ ఉన్నా ఒక రోజుకి నువ్వు స్టాండర్డ్గా స్థిరంగా నీ విశ్వాస జీవితంలో నిలబడాలి. ప్రారంభంలో నువ్వు ఇతరుల చేత చెప్పించుకునే స్థితిలో ఉన్నా కాలక్రమంలో ఇతరులకు చెప్పే స్థాయికి ఎదగాలి. కాలక్రమంలో ఏమన్నాడంటే హెబ్రీ 5:12 నుంచి చదివితే, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకటి మీకు మరలా బోధించవలసి వచ్చినన్నాడు. ఎందుకని వాళ్ళకి ఆ మాట రాశాడంటే హెబ్రీ పత్రిక 3:12 అంటాడు, విశ్వాసం లేని దుష్ట హృదయం వల్ల దేవుని నుండి వేరైపోయిన వాడు ఎవడైనా మీలో ఉన్నాడేమో జాగ్రత్త అన్నాడు. అంటే వారు విశ్వాసం నుండి వెనక్కి వెళ్ళిపోయి భ్రష్టులుగా మారిపోయే ప్రమాదాలు ఉన్నారు హెబ్రీలు. హెబ్రీ పత్రిక యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రారంభించిన విశ్వాస జీవితాన్ని వదిలేసి మరలా తిరిగి వాళ్ళు వదిలిచ్చినటువంటి జీవితంలోనికి దిగజారిపోతున్న రోజుల్లో హెబ్రీలకి 13 అధ్యాయాలతో కూడిన పత్రిక రాయటం అనేది జరిగింది. కాబట్టి మన జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఆరంభంలో ఎలాగున్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను? బాప్తిస్మం పొందిన తొలి దినాలు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను? భక్తి పెరిగిందా తగ్గిందా? భక్తి కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఉన్నానా, నీరసంగా ఉన్నానా? సేవ ప్రారంభించిన దినాల్లో ఎలా పనిచేసావు, ఇప్పుడు ఎలా చేస్తున్నావు? గట్ ఇట్? అర్థమైంది మీకు? ప్రారంభం ట్రైనింగ్ అయి ఇచ్చిన ప్రారంభ దినాలు ఎలాగుంది? ఉత్సాహంగా ఉల్లాసంగా పని ప్రారంభిస్తాం. మనం అనుకున్నంత ఈజీగా ప్రజలు కన్వర్ట్ అవ్వరు. దాన్ని చాలా కష్టపడాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి. మత్స్యగుడిలాగా ఏదో 4 రమ్ములు పెట్టేసి 4 మాయ మంత్రాలు చేసేసి అది జరుగుద్ది అని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఎట్టగడ్డ జనాన్ని పోగేసే కార్యక్రమం అయితే కాదు ఇది. కానీ వాస్తవాలు చెప్పాలి, నిజం చెప్పాలి, ప్రజల్ని నిజం వైపు మళ్ళించాలి. అదంతా ఈజీ కాదు, అది చాలా కష్టం. ఫీల్డ్లోకి వచ్చే కానీ అర్థం కాదు. ట్రైనింగ్లో ఉండగా ఏం అర్థం కాదండి. ఫీల్డ్లోకి వచ్చాకే అర్థమవుద్ది. అక్కడి నుంచి రాగానే ఏమైనా సరే మా ఊరు వెళ్ళాలా, మా ఊర్లో స్టార్ట్ చేయాలి, మా చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేయాలి, ఇలాగా ఉత్సాహంగా బయలుదేరుతారు. ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్నంత ఈజీగా మనుషులు కన్వర్ట్ అవ్వరు. కన్వర్ట్ అయిన తర్వాత కూడా మనుషులు మరలా దూరం అయిపోతారు. ఇవన్నీ చూసి అసలు ఎందుకు వచ్చాను దీంట్లోకి అనిపించింది ఎప్పుడైనా? శుభ్రంగా ఏ ఫోటో స్టూడియో పెట్టుకున్నా, లేకపోతే ఏ వ్యాపారం చేసుకున్నా, ఏ ఉద్యోగం చేసుకున్నా హ్యాపీగా ఉండేదేమో, అనవసరంగా వచ్చానేమో అనిపిస్తుంది ఎప్పుడైనా? చెప్పలేరు కానీ అనిపించుంటుంది. ఓపెన్గా చెప్పలేరు కానీ పడే కష్టాలు, పడే ఇబ్బందులు, ఒక్కోసారి ఛార్జీలు డబ్బులు లేక పెట్రోలు డబ్బులు లేని సందర్భాలు చూసి, ఇంట్లో పెళ్ళైన వాళ్ళు అయితే ఇంట్లో గడవని సందర్భాలు ఎదురైనప్పుడు ఎందుకు నాకు ఇది ఏదో చేసుకుంటే బాగుండేదేమో అని ఇలాంటి మనకి సహజంగా వస్తాయి. బట్ అలాంటి టైంలోనే భ్రష్టత్వానికి దిగజారిపోకుండా ఉండాలంటే కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా దేవుడు ఏదో రకంగా నన్ను ఆదుకుంటాడని
నాకంటే ముందు అపోస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆకలి తప్పులు వాళ్ళకు కూడా ఎదురైన నాకే కాదు, శ్రమలు వాళ్ళకి భయంకరంగా ఎదురైన మనకే కాదు. వాళ్ళతో పోల్చుకుంటే అసలు మన యొక్క శ్రమలే కాదు. అపోస్తుల కార్యాలు 20 అధ్యాయాలు చదివితే అపోస్తులు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటో మనకి చాలా క్లియర్గా అర్థమవుతాయి. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా దిగజారిపోయే ప్రమాదం ఉందా? ఈ పాఠము మీకు కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చిద్దని నేను ఈ రాత్రి ఈ విషయాలు మాట్లాడటం జరిగింది. ఆరంభ శూరులు, అంత్యభ్రష్టులు. దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏం చూసాం మనం? ఆరంభం కన్నా అంతం వరకు కొనసాగించుట మిన్న. రెండోది ఏం చూసాం మనం? భ్రష్టత్వం అనగా నమ్మిన విశ్వాసం నుండి, సిద్ధాంతం నుండి తొలగిపోవటం. మూడోది ఏం చూసాం మనం? బైబిల్ చరిత్రలో ప్రారంభంలో బాగుండి చివరికి చెడిపోయినటువంటి భ్రష్టులను గురించి చూసాం. మన జీవితం అలా ఉండకుండా ఉండాలంటే ఏ పరిస్థితుల్లోనైనా, ఎట్టి పరిస్థితుల్లో దేవుని పనిని, దేవుని యందు విశ్వాసాన్ని వదలకుండా నమ్మకంగా, స్థిరంగా భక్తిని కొనసాగించాలనేది మనం నేర్చుకుందాం. శ్రద్ధగా సహకరించిన మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికి కూడా వందనములు.